ఉంచు దేవా, నీకే స్తోత్రునైనా. నీ దాసుల్లో ఉండి నువ్వు మాట్లాడు దేవా, నీకే స్తోత్రునైనా. మాకు నైనా వినగల చెవులు, గ్రహించే మనుషు మాకు దయచే దేవా, నీకే స్తోత్రునైనా. గారు తెలుసుగా మీకు చాలా మందికి. ఇవాళ ఆదివారం చప్పులలో ఆరాధనలో ఉన్నాడు. ఇంకా 5 గంటలకు ట్రైన్ ఉంటుంది, 3 గంటల వరకు వాక్యం ఉంటుంది. ఎవరైనా ప్రార్థన చేపించుకోవాలనుకుంటే కూడిక అయిపోయినాక రండి. ఇంకా నాది ఇంకా స్టార్ట్ చేయలేదు. 12 తర్వాత 5 వాక్యం స్టార్ట్ అవుతుంది, 3 వరకు ఉంటాడు. మరి మీరు వచ్చేవారు రావచ్చు. వాక్యం పోదలుచుకుంటూ 2 వెహికల్లో ఇక్కడ కూడికంతా ముగించిన తర్వాత వెళ్ళండి. ఇప్పుడే పోయారు సుమా చెప్పగానే, ఇప్పుడే పోయారు. లేయా మంచిదే. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన భాగం తర్వాత సుధా గారు మన మధ్యలో వివరిస్తారు. దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా వాక్యానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తే మనం వాక్యాన్ని ప్రేమించిన వారు అవుతాం. ఎవరి మీద శ్రద్ధ పెడితే వాళ్ళనే ప్రేమించాం, ఎవరు మన మనసులో ఉంటే వాళ్ళనే ప్రేమిస్తున్నాం అని అర్థం ఇస్తుంది వాక్యం. కనుక శ్రద్ధ చేయకండి. అవును, నాకు తెలవకడుగుతా, నాకు గొర్రెల మందలు వస్తున్నాయట. అటు అది ఉంది. ఇక్కడ ఒక గేటు లేదు, అందుకొరకేనా గొర్రెల మందలు వచ్చేది?
అర్థం ఏంటి? నిన్ను వలనే పొరుగువారిని ప్రేమించు. నిన్ను ఎవరైనా ఆదరించాలి, ప్రేమగా మాట్లాడాలి, ధైర్యపరచాలి, సాయం చేయాలి, ఆదుకోవాలి అనుకుంటావా లేదా? మరి నువ్వు ఎంతమంది చేసినావు అట్లా? నువ్వు ఎంతమంది చేసినావు? 0. నీకు కూడా 0. బైబిల్ అంతా ఇంతే అర్థం. నిన్ను వలనే పొరుగువారిని ప్రేమించమన్నాడు. నువ్వెవరు చేయలేదు, దేవుడు నీకేం చేయడు. నువ్వు అందరు చేసినావు, దేవుడిని అన్ని విషయాలు పట్టించుకుంటాడు. అసలు నీ విషయాలు చింతపడే పనే లేదన్నమాట. ఏ టైంలో ఏది కావాలనో దేవునికి తెలుసు, ఏ మానవునికి. కానీ దేవుడు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ గుణం, ఆ స్వభావం లేదు కాబట్టి ఎట్లా. ఇప్పటి నుంచైనా నేర్చుకోండి. మీరు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకు దేవుడు మీకు అన్యాయం చేయడు. అస్సలు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయసుడు కాడు అసలు. మనమే మన గుణం, మన స్వభావం దేవుని చిత్త ప్రకారం నడిపించుకోకుండా మనమే నష్టం చేసుకుంటాం. ఇంతకుముందు దేవుళ్ళలోకి రాకముందు ఎంత నీతిగా ఉంటే అన్ని కష్టాలు వచ్చేటి, ఎంత భక్తిగా ఉంటే అంత కష్టాలు వచ్చేటి. ఇప్పుడు ఎంత నీతిగా ఉంటే, ఎంత భక్తిగా ఉంటే అంత సుఖపడతాం. మనం భూమి మీద సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయవలనని ఆజ్ఞాపిస్తున్నా అంటాడు. అది ఆజ్ఞ. నువ్వు సుఖంగా బ్రతకడానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆ ఆజ్ఞలు నువ్వు పాటిస్తేనే సుఖపడతావు. లేకపోతే ఉత్తగానే నీళ్ళలో మునిగినంత మాత్రాన, ఆదివారం గుడికి వచ్చినంత మాత్రాన ఎవరు బాధల నుంచి బయటపడరు. చెప్పండి, ఎవరు బాధల నుంచి బయటపడరు, ఎవరు కష్టాల నుంచి బయటికి రారు. కనుక అశ్రద్ధ చేయకండి. దేవుడు మీ మనవి ఆలకిస్తూ ఉంటున్నాడు. వింటున్నారా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశము స్పర్శ అక్కడ పెట్టి వచ్చిన మంచి ముఖం కడుక్కొని లయలయా. ఆ దినము నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఎవరి మనవి? ఆకాశం మనవి. ఆకాశం ఎవరి మనవి ఆలకిస్తుంది? భూమి యొక్క మనవి ఆలకిస్తుంది. ఆకాశం అంటే అర్థం ఏంటిది? భూమి అంటే అర్థం ఏంటిది? భూమి అంటే సంఘం. చెప్పండి, భూమి అంటే సంఘం. ఆకాశం అంటే దేవుడు ఏమంటాడు? ఆకాశం నా భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అంటాడు. ఆకాశం ఆలకిస్తా అంటే అర్థమైంది, సింహాసనం మీద కూర్చున్న నేను. భూమి అంటే సంఘం, సంఘం యొక్క మనవి ఆలకిస్తాను. సంఘం అంటే ఒక్కళ్ళు అందరు కలిసా? అందరు కలిసి సంఘం అంటారా? ఒక్కళ్ళు సంఘం అంటారా? ఇప్పుడు మనందరం మన వాడకట్టు మనుషులందరం కలిసి సర్పంచ్ దగ్గర ఒక మనవి చేస్తే ఎస్ అంటాడా, నో అంటాడా? చెప్పండి, ఎస్ అంటాడా, నో అంటాడా? మన ఊరోళ్ళందరం కలిసి ఎమ్మెల్యేకి ఒక మనవి చేశారు, ఎస్ అంటాడా, నో అంటాడా? ఆయనకు భయం ఏంటంటే నో అంటే నాకు ఓట్లు పడవు. చెప్పండి, నో అంటే. దేవుని కూడా భయం ఏంటంటే నేను నో అంటే వాళ్ళు నన్ను పూజ చేయరు, నన్ను ఆరాధించరు, నా పేరు ఎత్తరు అని అన్ని ఏదంటే అది ఇస్తానంటాడు. కానీ రోజు ఆయన పేరు ఎత్తాలి, ఆయన పూజించాలి. అందుకొరకే దావీదు భక్తుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని అంటాడు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని సన్నతించు, దేవుడిని మనవులన్నీ ఆలకిస్తాడు. ఇప్పుడు సంఘం మనమంతా ఆలకించాలంటే సంఘంలో ఎవరికి ఒకరికొకరు పురిగి అలవట్లే. ఒక ఇంటిన పురిగి అలవట్లే, ఇక సంఘం ఏం కలుగుతుంది? ఒక ఇంట్లో నలుగురికే పురిగి అలవట్లేదు. ఇప్పుడు ఒక తాడుకు 3 పుళ్ళు, 2 పుళ్ళు, 4 పుళ్ళు, 20 పుళ్ళు, 30 పుళ్ళు ఉంటాయి. పురి అంటే ఇట్లా మొత్తానే ఆ పోసలు ఇట్లా చుట్టుకుంటూ పోతాడు.
ఆ పూసలలో బలం ఉండదు. ఆ పూరులు ఏకమైతే బలం ఉంటుంది. ఆ పూరి కొబ్బరి పీస్ ఎంత ఉంటుంది, జారని ఉంటుంది. అంతేనా? అంతేనా అంటే చెప్పరింది జారనే ఉంటుంది. కానీ దాంతో పెద్ద పుల్ని, సింహాన్ని, దేన్నైనా సరే బంధించి మళ్ళీ ఏనుగుడు కూడా బంధించవచ్చు. తెలుసా? జాననే ఉంటుంది అది కొబ్బరి పీసు. కొబ్బరితాళ్ళు ఎంత గట్టిగా ఉంటే తెలుసా? ఇంతలావు కూడా తయారు చేసి పడుతుంది. మోకులు మళ్ళీ మామూలుగా ఉండదు. గింత పొడిగే ఉంది. గింత పొడుగు దాంతో ఏనుగును కట్టేస్తావా అంటే అది గింత పొడిగే ఉంది. అలాగే చిన్న చిన్న గింజ సంఘాలతోటే ఏమవుతుంది అనుకుంటున్నారు కొంతమంది. చిన్న మంద భయపడకము అంటున్నాడు. చిన్న మంద భయపడొద్దట. దేవుడు అంటాడు, సంఘం ఎంతైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, దేవుడిని మనవి ఆలకిస్తాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీ ప్రార్థన దేవుడు ఏంటే మీ ఇంట్లో ఏ సమస్య ఉండదు, ఏ దరిద్రం ఉండదు, ఏ కరువు ఉండదు, ఏ చిక్కు ఉండదు, ఏ చికాకు ఉండదు. ఒకవేళ అవి వచ్చినా ఎమ్మటే మాయమైపోతాయి. ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు వచ్చినా ఎమ్మటే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమైన సంతోషము కలుగును. ఇప్పుడు సాయంకాలం ఏడుపు వచ్చి ఒక రాత్రి మన దగ్గర ఉన్నా తెల్లారేసరికి సంతోషం కలుగుతుంది. ఒకవేళ నీకు వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 10 దినములు మీకు శ్రమ కలుగును. అంతే, 10 రోజులే క్రైస్తవులకు. ఇవి నాకైతే 10 రోజులు ఉన్నాయి. మాకు ఎన్ని రోజులు ఉన్నాయి నాకు తెలియదు. మేడగదిలో ఆ 120 మందికి 10 రోజులే కష్టాలు ఉన్నాయి. 10 రోజులే పానం చేతులు పెట్టుకొని బతికిను. ఎప్పుడైతే అందరిలోకి ఏసుపోలోకి వచ్చిండో ఇక మామూలు బలం రాలి అందరికీ. ఎవరెవరి సమస్యలు ఉన్నాయో, ఎవరెవరి అంతరంగంలో ఏ ఏ ఏ ఆలోచన ఉన్నదో ఆ విషయంలో ప్రవచనం వస్తుంది. అందరు గడగడ వణికిపోయిన అంతే. అలయా వణకవలసిన వణికిపిస్తాడు, భయపడవలసిన భయపెట్టిస్తాడు. వింటున్నారా? సంతోషం చేయాల్సిన వారిని సంతోషింపజేస్తాడు. బంధకాలు తెంపవలసిన వారికి బంధకాలు తెంపివేస్తాడు. ఎప్పుడు? హోషేయ 2:21 రాయబడ్డట్టు, భూమి యొక్క మనవి ఆలకించబడ్డట్టయితే, ఆకాశం యొక్క మనవి ఆలకించబడ్డట్టయితే, ఆయన ఎప్పుడు 24 గంటలు సింహాసనం మీద ఉంటాడు. మనలాగా తినడానికి పోడు, సింహాసనం నుంచి దిగి మనలాగా బాత్రూమ్కి పోడు, మనలాగా ఇవన్నీ ఉంటాయి. దేవునికి డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం ఉంటాయా? ఎవరు చెప్పారు? ఎప్పుడు చూడలే కావచ్చు. ఇక దేవుని సంగతి తెలియదు. ఏం తెలుస్తుంది? తెలియనప్పుడు ఇక ఏం చెప్తాను పాపం. లేయలుగా విలాప వాక్యంలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. చదవండి ఎవరైనా. విలాప 5:19. విలాప యెహోవా నువ్వు నిత్యము ఆశీర్వదమైందువు, నీ సింహాసనము. ఎప్పుడు సింహాసనం మీదనే ఉంటాడు దేవుడు. మళ్ళాగా కొద్దిసేపు కాళ్ళను వస్తున్నాయి, కూర్చొని నడువుని వస్తుంది ఉంటుంది. అది ఎక్కడన్నా ఎంతసేపు కూర్చోవాలి ఇట్లా? ఇప్పుడు నిన్నేళ్ళ సంది అట్టే కూర్చున్నాను, నా మీద ఎవరికి కొద్దిసేపు నాకు రెస్ట్ ఇవ్వండి అంటాడు దేవుడు. మనలాగా మీకు ఎట్లన్నాయో మరి. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఏ దినానా? భూమి. చదవండి 50వ కీర్తన 4వ వచనం. 50వ కీర్తన 55వ కీర్తన 55వ కీర్తన 4వ వచనం. నా గుండె నాలో వేదన పడుతున్నది, మరణ భయం ఉందట. అలా 50వ కీర్తన చదవండి. 5వ వచనం 4వ వచనం. కీర్తన 50వ వచనం 4, 5 2 కలిసి ఉన్నాయి.
ఆయన తన ప్రజలకు న్యాయము చూచుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసిన నా భక్తులను సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. భూమి అంటే సంఘం. సంఘంతో అంటున్నాడు, నా భక్తులు ఉన్నారు భూమి మీద, వాళ్ళకి నేను న్యాయం తీర్చాలి, వాళ్ళని నా దగ్గర తీసుకురాపో, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు సంగమా అంటే అప్పుడు నువ్వు మనవి చేయాలి. ప్రభా వాళ్ళు చాలా బాధలు ఉన్నారంటే నీ మనవి ఆలకిస్తాడు. ఆ దినమని నేను, ఇప్పుడు మనం చదవబడిన వాక్యం, ఆ దినమని నేను మనవి ఆలకింతును. మనవి అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ మనవులు ఆలకిస్తాడు. ఆకాశం మనవిని ఆలకింపగా, ఆకాశం యొక్క మనవి. ఆకాశం అంటే ఏంటిది? ఆకాశం. ఆకాశంలో ఎవరు ఉంటారు? ఆకాశంలో బాగా జాగ్రత్త ఉండి. ఆకాశంలో కూడా కొంతమంది మనుషులు ఉన్నారు. ఆకాశంలో కూడా కొన్ని జీవులు ఉన్నాయి. లోకులు అనుకున్నట్టు ఇంకా వేరే జీవులు కాదు. వాళ్ళ భాష వాళ్ళకే, మన భాష మనకే. ఏలియన్స్ అని, దయ్యాలని, భూతాలని, పిశాచాలని అనుకుంటున్నారు. మనమైతే ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అని కీర్తన గ్రంథంలో రాసి ఉంటుంది. 149 కీర్తనలో రాసి ఉంటుంది. ఆకాశవాసులారా అని రాసి ఉంటుంది. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. హల్లెలూయా. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. వింటున్నారా? ఆకాశంలో కూడా మనుషులు ఉన్నారు. రెండో ఆకాశం ఉంటుంది, మూడో ఆకాశం ఉంటుంది. మొదటి ఆకాశం గాలి ఎంత దూరం ఉందో అంతవరకు మొదటి ఆకాశం. గాలి లేకుండా దేవలోకం ఎంత దూరం ఉందో అక్కడి వరకు మధ్య ఆకాశం. ఆ తర్వాత మూడో ఆకాశంలో దేవుడు ఉంటాడు. నేను మూడో ఆకాశంలోకి ఎక్కిపోతేనే 148వ కీర్తనలో మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆకాశవాసులారా అంటే ఆకాశంలో నివసించేవారులారా, జాగ్రత్తగా వినండి. ఆ దినము నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపకంటే ఆకాశంలో ఉన్న వారే మనవిలు అనమాట. ఆకాశంలో ఎవరున్నారంటే బైబిల్ చెప్తున్నది, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను వాడిని ఎక్కించదని అంటాడు. భూమి యొక్క ఇదిగో ఆయన బయలుదేరి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడని మీకా గ్రంథం 1:3 రాసి ఉంటుంది. కనుక ఆకాశం మనవి నేను ఆలకింపగా భూమి యొక్క మనవి ఆలకించును. భూమి అంటే సంఘం. సంఘం యొక్క మనవి దేవుడు ఆలకిస్తాడు, యేసుప్రభు ఆలకిస్తాడు. యేసు యొక్క మనవి దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు యేసుప్రభు ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనంతటా మనమే యేసు నామం పెట్టకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. నా నామన మీరు నన్ను ఏది అడుగుదరో అది చేస్తా అంటాడు. నామం అంటే మళ్ళా యేసు నామం కాదు. మళ్ళా నామం అంటే యేసు నామం అనుకున్నారు సుమా. యేసు నామం కాదు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నిన్ను ఈరోజు ఏ వాక్య ప్రకారం ఉండాలని కోరుతున్నాడో ఆ వాక్య ప్రకారం ఉంటే ఆయన నామంలో నువ్వు ఉన్నట్టే. ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవించకుండా యేసు నామమున ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఉత్తదేగా. ఆయన చెప్పిన వాక్య ప్రకారం నడవకుండా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లోకంలో ఎంతో మంది క్రైస్తవులందరూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను అంటారు. వింటండి, అందరి ప్రార్థన వింటున్నా? వింటలే. అందరి ప్రార్థన అంటే లోకం ఎట్లా ఎందుకు ఉంటుంది? మన అందరికీ లోకం మారాలనే ఉన్నది. ఆయన మారాలన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఉత్తానే మారాలి కదా. దేవుడు విన్నాడంటే కార్యం జరుగుతుంది. వినడు దేవుడు తెలుసా? ఎందుకు వినడం కూడా వాక్యంలో రాస్తున్నది. చెప్పండి, ఎందుకు వినడం కూడా రాస్తున్నది, ఎందుకు వింటాడో కూడా రాస్తున్నది. ఎందుకు వింటాడో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎందుకు వింటాడో రాసి ఉంటుంది అక్కడ. 3:22 యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. అయ్యో చదవండి.
ఉమ్. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనసాగిన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నావు కనుక మనం ఏమి అడిగిన అది ఆయన వల్ల మనకు ముందు ఆజ్ఞలు పాటించాలి. నువ్వు దేవుడు ఏం చెప్పిండో, ఎలా నడుచుకోమని చెప్పిండో అలా నడుచుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు దేవుడు నడుచుకుంటే నీకు వరకు ఏ పాస్టర్ ప్రార్థన చేయనక్కర్లేదు, ఏ గారికి ఫోన్ కలవనక్కర్లేదు. వాక్య ప్రకారం నడిచినట్టయితే వింటున్నారా? నేనైతే ఏ గారిని, అయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి, కొద్దిగా ప్రార్థన చేయండి అని ఎవరిని అడగలేను. ఎందుకంటే బైబిల్ అలా చెప్పటం లేదు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనసాగిన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నావు కనుక మనం ఏమి అడిగినో అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అని 5వ అధ్యాయం 14 వచనం రాసి ఉంటుంది. అదే పుస్తకంలో 5:14 రాసి ఉంటుంది. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆలకించున్నది అనున్నది. అందుకొరకే ఆ దినమును నేను మనవి ఆలకింతును. ఏ దినాన? ఆయన దృష్టికి ఇష్టమైన చేసిన దినాన. ఏ దినాన? ఆయన ఆజ్ఞలు గైకొన్న దినాన. ఏ దినాన? ఇప్పుడు మనం చదవలేదా 2 మాటలు? నా యందు మీరును, మీ యందు నా మాట నిలుచుండి మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏ దినాన? మనం ఆయనలో ఉన్నప్పుడు. ఏ దినాన? ఆయన దృష్టికి ఇష్టమైన చేసినప్పుడు. ఇంతే బైబిల్. ముందు ఆయనకు ఇష్టమైంది తెలుసుకోండి. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఆయనకి ఏమి ఇష్టమైందో, నీకు ఏ కూర ఇష్టమో, ఏ అన్నం ఇష్టమో, ఎట్లా చాయ్ చేస్తే ఇష్టమో అన్నీ ఆయనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఆ ఇష్టాలు భార్యకు అర్థం కావాలంటే ఈయన పెళ్లి చేసుకోగానే దుబాయ్కి పోవాలి, మేము ఇక్కడే ఉండాలి, ఒక 4 ఏళ్ళు గడవాలి. ఆయనకి ఏది ఇష్టం ఉన్నది ఏమి తెలుస్తుందా అంటే మనం బాప్తిసం తీసుకున్న దానిక భక్తిగా ఉండాలి, బాప్తిసం తీసుకున్నాక భక్తి మర్చిపోవాలి కదా. అప్పుడు దేవుని ఇష్టం ఏందో నీకు తెలుస్తుందా? మన ప్రభు అయిన యేసు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా ఆయనతో సహవాసం చేయట్లే, సేవ చేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఆయనతో సహవాసం చేయట్లే. వింటున్నారా? ఆ యూట్యూబ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని చెప్పండి, అయ్యా ముందు మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొని మళ్ళీ మన ఇష్టం వచ్చింది ఏం చేయకూడదు, ఆయన దృష్టికి ఇష్టమైన చేయండి. అప్పుడు నీ నామంలో నీ ప్రార్థిస్తే దయ్యాలు పోతాయి, రోగాలు పోతాయని చెప్పండి. అట్లా ఆయన వాళ్ళతో చెప్పుడు మనకెందుకు? మనం ఎట్లా చేసి చూద్దాం, నిజమాబద్ధమో ఇది కూడా మనమే చేసి చూద్దాం, నిజమాబద్ధమో చూద్దాం. ఈ మాట సత్యమా అబద్ధమైన మాట? సత్యమైన మాట. లేయలుయా. కనుక అయిపోయింది ఇక అట్లా చేయకండి. మిమ్మల్ని చూస్తే నాకు గోస అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తారో, ఎన్ని రోజులు ఇట్లా బాధపడతారో, ఎన్ని రోజులు ఇట్లా కష్టాలు పడతారో. చేసుకున్న మీద నిందలు మోపుతారు, చేసుకున్న దాని మీద నిందలు మోపుతారు, అత్తగారుల మీద నిందలు మోపుతారు, తల్లిగారుల మీద నిందలు మోపుతారు, పాలోళ్ళ మీద నిందలు మోపుతారు, ఇంటి పక్కన మీద నిందలు మోపుతారు, ఇంటి అనుకోని నిందలు మోపుతారు, మంత్రగాళ్ళ మీద నిందలు మోపుతారు, ఇంకా ఎవరి మీద ముంచిన మీద నిందలు మోపుతారు, మోసం చేసిన మీద నిందలు మోపుతారు. అట్లా మోపకూడదు. ఎవరు చెప్పినా అది ఆ పద్ధతి క్రైస్తవులకు. మీకు ఎవరు నేర్పిండి ఇట్లా? మీకు అట్లా చిచ్చును తిట్టండి అని ఎవరు నేర్పారు? కొట్టును కొట్టండి అని ఎవరు నేర్పారు మీకు? అసలు నేనైతే ఎవరు చెప్పలేదు. కొట్టును కొట్టవద్దు, చిచ్చును తిట్టవద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. వాడు నాకు అట్లా చేసిన నేను కూడా వానికి అట్లే చేస్తా అని మనసులో కూడా అనుకోకూడదట, లోపల కూడా అనుకోకూడదట. అంతరంగంలో పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు అని రాసింది. లోపల కూడా పగ ఉంచుకోవద్దట. భూమి ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా
అవి ఇశ్రాయేలు చేయమనివి ఆలకించును. హల్లెలూయా. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపు. హోషేయ గ్రంథం 2:22 ఆ వాక్యము కంటిన్యూ అనమాట. 21, 22 కలిపి ఉంటాయి. అక్కడ 2 చుక్కలు ఉన్నాయి చూసినా, ఆ 2 చుక్కలు ఉంటే వాక్యం అయిపోలేదు, కింది వాక్యం కూడా చదువుకుంటే అని అర్థం. హల్లెలూయా. భూమి అంటే సంఘం. ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఇశ్రాయేలు చేయు మనవి. భూమి ఆలకించడం అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి నీ బాధలు ఏందో చెప్పు, నీ కష్టాలు ఏందో చెప్పు, నీ సమస్యలు ఏందో చెప్పు, ఎవరెవరికి ఏ ప్రార్థన అవసరతను చెప్పండి అనరా? అందరు కలిసి కూడుకొని ప్రార్థించేటప్పుడు అట్లా మీరు కూడా ఒకరికొకరు సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కనెక్షన్ దేవుని దగ్గరికి వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ మనవి నేను ఆలకిస్తాను. వింటున్నారా? భూమి ధాన్య ద్రాక్ష తైలముల మనవి ఆలకింపగా. ధాన్య అంటే వాక్యం విన్నవారు, ద్రాక్షరసం అంటే పరిశుద్ధాత్మ పొందినవారు. వాళ్ళు చేసిన మనవి ఆలకింపగా అవి ఇశ్రాయేలు చేయమని ఆలకించును. భూమి ఈ విధంగా దేవుడు నీకు నాకు దేవుని యొక్క మాటలు తేటగా తెలియజేస్తున్నాడు. ఇలా గనుక మనం ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాను. దేవుడు వాళ్ళ మనవులు ఆలకించి మోషే భక్తుని పంపించాడని రాసింది లేఖనాలు. వాళ్ళ మొరలు నేను ఆలకించాను, వాళ్ళ బాధలు నేను చూశాను, వాళ్ళ కష్టాలు నేను చూశాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 400 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన నేను చూశాను అని దేవుడు వాళ్ళని ఇక విడుదల ఇవ్వటానికి ఆ రోజు మోషేను, ఈరోజు మీ కుటుంబం, మీ వంశం, మీ గ్రామం, మీ బంధువులు వాళ్ళకి విడుదల ఇవ్వడానికి నిన్ను నన్ను, నీ బాధ్యత నీది, నా బాధ్యత నాది. అలాంటి ఉద్దేశంతో యేసుపుని ఏర్పడేసుకున్నట్టు, 12 మందిని ఏర్పడేసుకున్నట్టు, ఆనాడు ప్రవక్తలను ఏర్పడేసుకున్నట్టు ఆ పని చేయటమే మన పని. నీతిమంతుల ప్రవర్తన అనుసరించి నడవటమే మన పని. దయచేసి అసలు చేయకండి. నిర్గమకాండం 14:14 చెప్తుంది, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవాలని. మీరు దేవుని పని చేసేవారైతే మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు మోసం చేయనక్కర్లేదు, మీకు అన్యాయం చేసిన వారికి మీరు అన్యాయం చేయనక్కర్లేదు, మీకు కీడు చేసిన వారికి మీరు కీడు చేయనక్కర్లేదు, మిమ్మల్ని హింసించిన వారు మీరు హింసించనక్కర్లేదు, మీకు నష్టం చేసిన వారికి మీరు నష్టం చేయనక్కర్లేదు. మీరు దేవుని పని చేసుకుంటూ పోండి అంతే. వాళ్ళ పరిస్థితి ఏమైతుందో చూడండి, నీకే తెలుస్తుంది. మీరు దేవుని పని చేసుకుంటూ పోండి అంతే. మీరు ఊరికే నిలుచుండి చూడండి వాళ్ళకి ఏమైతే చూడండి. నోరు ఇప్పకండి. నోరు గులబెడుతుంది. అప్పుడు గులబెట్టనే ఎక్కండి దాన్ని. గులు తిట్టితేనే గుల అణిగిపోతుంది. కీడికి ప్రతి కీడు చేస్తేనే గుల అణిగిపోతుంది, లేకపోతే ఆగనే ఆగదు. అలా ఏం చేయకండి. మీకు అన్యాయం జరిగింది నిజమే, మీరు ఏం నోరిప్పొద్దు అంతే. మీరు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పండి. అప్పుడు చూడండి, మిమ్మల్ని చూస్తే ప్రజలకే భయమవుతారు. వీళ్ళు ఏం అసలు మనం ఒక్క మాట అంటం లేదు కానీ నాకు మస్తు శిక్ష వచ్చింది అనుకుంటా. తెలుసా, బాగా నోరిప్పుతారు కావచ్చు ధర్మార్పులు కదా, అదే అసలు సంగతి. బాగా నోరు తెరుస్తారు కావచ్చు కదా. నీకేముందా నోరు, మాకు లేదా? మీరు ఊరికే నిల్చుండి చూడండి, మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు అని నిర్గమ 14:14 చెప్తున్నది. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. దేవుడు యుద్ధం చేస్తే ఓడిపోతాడా గెలుస్తాడా? మీరే చెప్పండి. దేవుడు ఒక మనిషితో యుద్ధం చేస్తే దేవుడు ఓడిపోతాడా గెలుస్తాడా? దేవుడిని పక్షాన వాళ్ళ మీద చర్య తీసుకుంటే మళ్ళా జన్మల వాళ్ళని జోలికి రారు. జన్మల మీద జోలికి రాడు. తెలుసా, ఎవరైనా సరే భూమి మీద ఏ మానవుడైనా సరే దేవుని జోలికి వస్తే దేవుడు మళ్ళీ వాళ్ళ జన్మల దేవుడిని జోలికి రాకుండా చేస్తాడు. మార్చి సేవన్న చేపిస్తాడు, లేకపోతే జన్మల జోలికి రాకుండానే చేస్తాడు. అవునండి.
మార్చి సేవన్న చేపిస్తాడు, లేకపోతే సత్యనానక భక్తుల జోలికి రాకుండానే చేస్తాడు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబద్ధంగా ఉన్నారు. ఆ రాజుగారు మళ్ళీ సత్యనానక వాళ్ళ జోలికి వస్తాడంటవా? అసలే రాడు, తెలుసా? అబ్బో వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళ జోలికి పోద్దని ఆయనే కాదు అందరికి వాళ్ళ జోలికి ఎవడన్నా పోతే వాడిని తుత్తు నీళ్ళుగా చేస్తా, వాడి నీళ్ళు పెంట కుప్పగా చేస్తా. చట్టం రాయి 120 దేశాలు పంపించింది, తెలుసా? ఎప్పుడో వాళ్ళ మనవి దేవుడు ఆలకిస్తారు. నీ ప్రార్థన దేవుడు ఆలకించండి, నీ బాధలన్నీ పోయినట్టే. నీకు రుచి చూపెడతాడు. నీ ప్రార్థన విన్నాడు, ఇక్కడ అందరి ప్రార్థన విన్నాడు, కానీ రోజు ప్రార్థన చేయరు వాళ్ళు. పంచాయతీ పెట్టుకుంటారు, తిట్టేటోని తిడతారు, శాపిస్తారు, బంద పెడతారు, కాలబెట్టను కాలబెడతారు, నరికేటోని నరుకుతారు, చంపేటోని చంపుతారు, శాపిస్తారు, అనుభవిస్తారు అనుభవిస్తారు. అనండి, ఏమవుతుంది? ఇవన్నీ చెప్పేటి అబద్ధాలే కదా. అబద్ధాలే కదా అని నాకే నోరు గుణపెట్టి ఉత్తాయని అంటాను, అనబుద్ధి అంటాను కదా. మీరు అట్లా ఇంటికాడ చేయట్లేదు. అయ్యా నీకు ఎవరు చెప్పరాదు. నేను ఒకళ్ళు చెప్పేటనైతే అది కొండెమంటారు దాన్ని. ఒకళ్ళు చెప్పితే నేను చెప్పేటనైతే కొండెం చెప్పినట్టయితే, ఆయన చెప్తే నేను చెప్పినట్టయితే. హల్లెలూయా. ఒకవేళ నా అంతటి నేనే చెప్తే నీ హృదయ రహస్యాలు చెప్పినట్టయితే, నువ్వు ఏ కథ అనిపించినవో దేవునికి ఇష్టం లేని అవి దేవుడే నాకు చెప్పినట్టు అనిపిస్తుంది. ఇక అయిపోయింది ఏదో తెలిసో తెలియక ఇక ఆవేశంలో కడుపు మసలు అట్లా అన్నారేమో. కానీ ఇప్పుడు మసలేకండి కడుపు, అట్నే కడుపు మసలిస్తే మసలి కాడికే పోతాం, మసలి కాడికే పోతాం మనం. అట్లా చేయకండి. అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతను అనుసరింపకయు వాటిని పూజింపకనుండేలా నువ్వు అనుసరించి నడుచుకునవలని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనేడలా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడవు ఉందు కానీ కింది వాడవుగా ఉండవు. చూడండి, అన్ని దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, అవునా? ఈటలు, బరుసలు, కత్తులు, గదలు, ఇంకా ఈటలు, బరుసలు, కత్తులు, కటార్లు, ఇంకా గదలు, చక్రాలు. ఏముంటాయి? చక్రం పోవే అంటే రీని గిర్రం తిరుక్కుంటూ వచ్చి మెడకాయలు వేపిస్తుంది, బాణం వేస్తుంది, ఈయనమే కూర్చుకుంటుంది. ఆయన పుట్టించినట్టు ఆయనే చంపుతాడట. అమ్మా సరే, అది అంతా నీకు అనవసరం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం ఏందో తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగి, వింటున్నారా? తొలగొద్దు. తొలగి అంటే అక్కడ దేవుడు ఆజ్ఞాపించినట్టు అటు ఇటు తొలగొద్దు. అన్యుల దేవతను అనుసరింపకయు, అట్లా తొలగకుండా ఉండి అన్యుల దేవతను అనుసరించడం అంటే ఏంటిది? పగబట్టొద్దు. పగబట్టడం అన్య దేవతలకు ఉండే అలవాటు, వింటున్నారా? హింసించటం అలవాటు, చంపటం అలవాటు, నాశనం చేయటం అలవాటు, మోసం చేయటం అలవాటు. అన్ని దేవతలు అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడలా నీవు అనుసరించి నడుచుకున్న వలని నేడు నేను ఆజ్ఞాపించిన దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొనేడలా యెహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉండు కానీ కింది వాడవుగా ఉండవు. అంటే నువ్వు ఎప్పుడు కూడా తలంచుకునే పరిస్థితులు, ఓడిపోయే పరిస్థితులు నీకు రానే రాదు. హల్లెలూయా. కనుక దయచేసి ఎప్పుడు
అన్నదేవతను అనుసరించకుండా ఉంటే, కీడుకు ప్రతికీడు చేయకుండా ఉంటే, దూషణకు ప్రదూషణ చేయకుండా ఉంటే నీకు సిగ్గుపడే పరిస్థితులు రావు, తలంచుకునే పరిస్థితులు రావు, కిందివాడుగా ఉండవు, ఓడిపోయేవాడుగా ఉండవు, పైవాడుగా ఉంటావు, గెలిచేవాడుగా ఉంటావు అని అర్థం. నువ్వు ఎక్కడనే తిరుగు, దేశంలో కాదు ప్రపంచంలో, నువ్వు ఎక్కడ తిరిగినను అని రాజుల మొదటి గ్రంథంలో 2వ గ్రంథం, మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు. రాజులు చదవండి, మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. అదే చదువు. అయ్యో, మరణం అని ఉందా? మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోను ఇలాగ ఆజ్ఞ ఇచ్చింది, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి చదవండి. లేదుగా చూస్తున్నా, మనం ఎక్కడ తిరిగినా ఏ పని పూనుకున్నా కూడా దేవుడు అన్ని వివేకంగా, అంటే లాభకరంగా, వివేకంగా, అంటే మనకు ఏ కీడు నష్టం జరగకుండా, అవమానం జరగకుండా ఏ పనైనా పూనుకో, ఏమన్నా చేయి. అయ్యగారు నేను దుకాణం పెట్టుకోవచ్చునా, బోర్ వేసుకోవచ్చునా, ఇల్లు కట్టుకోవచ్చునా, ఆటో కొనుక్కోవచ్చునా, లారీ కొనుక్కోవచ్చునా, టాటా ఏసీ కొనుక్కోవచ్చునా, కూల్ డ్రింక్ దుకాణం పెట్టుకోవచ్చునా, బోళ్ళు అమ్ముకోవచ్చునా, ఉల్లిగడ్డలు అమ్మవచ్చునా, ఎల్లిపాయలు అమ్మవచ్చునా, అల్లం వెల్లిపాయ అమ్మవచ్చునా, బిల్డింగ్ కట్టవచ్చునా? ఎవరు చెప్పారు మీకు? ఇన్ని అనుమానాలు మీకు ఎవరు లోపల పెట్టిన వాళ్ళు ఎవరు? అరే నువ్వు నీతిగా న్యాయంగా నడువు, అన్నదేవతను అనుసరించకు, వాటి పూజించకు, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలేంటో తెలుసుకుని ఆ ప్రకారం నడు. నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పని కొనుక్కున్నా వివేకంగా ప్రవర్తిస్తావు, లాభకరంగా ఉంటుంది, జీవనకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, తలెత్తుకుంటేట్టు ఉంటావు. మేము భూమి కొనుక్కున్నాం, ఆ భూమిలో 10 బావిలు తీసినట్టు నీళ్ళు పడలేదు. ఆ భూమి మేము కొనుక్కున్నాం, నీళ్ళు లేని బావి ఎందుకు అంటే నీకేమైనా తలకాయ ఉన్నదా? ఎవడై బావి కొన్నది? అంటరానరా కోళ్ళ ఫారం, లక్షల కోళ్ళు, 3, 4 ఆ ఫారాలల్లో, ఆ షెడ్లల్లో అందరు లాస్ అయిపోయాను. క్రైస్తవుడు వచ్చాడు, నీకైనా తలకాయ ఉన్నదా? ఇప్పటి వరకు 5, 6 నెత్తిన గుడ్డేసుకొని పోయినరు, నువ్వు వచ్చావు మన కోళ్ళ ఫారం పెడతాను అన్నారు. క్రైస్తవునికి, నిజమైన భక్తునికి లోకంలో ఎవరు ఏం చేస్తున్నారు, నష్టం ఎవరు కలిగిస్తారు, ఎందుకు వస్తుంది, లాభం ఎందుకు వస్తుంది అంతా తెలిసి ఉంటుంది. సొమ్ము కూడా అంత తెలిసి ఉంటుంది. వాళ్ళు పెడశని పెట్టి మామూలు కోళ్ళు కాదు. హైదరాబాద్లో నాగోళ్ళలో ఒక పెద్ద లక్షల కోళ్ళు అనమాట, కోళ్ళఫారం. 1 లక్ష 2 లక్షలు కాదు, 4-5 లక్షలు, 5 లక్షల కోళ్ళు ఒకేసారి పెంచటం. అందరు లాస్ అయిపోయారు, ఆ షెడ్లు తీసుకుని కిరాయి తీసుకున్న వాళ్ళందరూ. హైదరాబాద్లో చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళు ఒక 400-500 గ్రామాలు అయితే హైదరాబాద్. ఇప్పుడు అందరికి ఎకరాలు భూమి ఉంటే షెడ్లు కట్టి కిరాయిలకు ఇస్తారు. ఫ్యాక్టరీలకు కానీ షెడ్లు కడితే ఎప్పటికి ఉంటుంది, కిరాయి వస్తుంది. పంటలు ఏం పండుతున్నాయని కోళ్ళ ఫారాలకు వాళ్ళకి వీళ్ళకి కిరాయిలకు ఇస్తారు, గోదాములకు కిరాయిలకు ఇస్తారు. వింటున్నారా? లేయలుగా జాగ్రత్తగా వినండి. మరి వాళ్ళకు లాభం వచ్చింది, అంతకుముందు 4 నష్టపోయాను, మరి వీళ్ళు లాభం వచ్చింది. కారణం ఏంటిది? భక్తి పరులు అంతే, దేవుని పద్ధతుల్లో నడుచుకుంటారు అంతే, తేడా ఏం లేదు. ఇక మీరేమో అయ్యగారు
మా ఇంకెప్పుడు బాగుపడతాం, మాకు ఏం అర్థం కావట్లేదు, మాకు ఏం పని దొరకటం లేదు అంటారు. నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అంటాడు నీకు లాభమే లాభం. లేయలుయా. అసలు చేయకండి, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉండండి. వింటున్నారా? నువ్వు పైవాడగా ఉంది కానీ కిందివాడగా ఉండవు అని దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా నిన్ను తలగా నియమించగానే తోకగా నియమింపడు అని దేవుడే అంటున్నాడు. తలకాయకి దండం పెడతారు ఎవరైనా? తోక దండం పెడతారా? నాకు ఎలా పెడతారు ఎవరైనా? తలకాయకి దండం పెడతారా? తోకగా దండం పెడతారు. తల అంటే ఏంది? విలువైన అంటే విలువ గలవానిగా చేస్తాడు, విలువ లేని వానిగా చేయడు అని అర్థం. తల అంటే తల కాదు, తోకంటే తోక కాదు. తల అంటే విలువైన వ్యక్తిగా తయారు చేస్తాడు, దేవుని పద్ధతి నడుస్తాయి. విలువ లేని వాళ్ళకు విలువ తీసుకొస్తాడు దేవుడు. నా బతుకంతా ఆగమైపోయింది, నాకు ఇక విలువ ఉండదు అనకండి అసలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా జాగ్రత్తగా వినండి. నీకు అవకాశం ఇస్తాడు యేసుప్రభు భూలోకానికి వచ్చి అలాంటి వారికి అవకాశం ఇస్తాడు. దీనులకు, దరిద్రులకు, ఎన్నిక లేని వారికి, శ్రమలో ఉన్నవారికి, బంధకాలు ఉన్నవారికి, దుర్మార్గులు కట్టిన కట్టలో ఉన్నవారికి దేవుడు ఎంత మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవుని పద్ధతిలో ఉన్నాడు. నేను ఎవరు ముట్టరు, ఎవరి తరం కాదు నేను ముట్టడం. హల్లెలూయా. 41వ కీర్తన 6వ వచనం చెప్తుంది, ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును వాని హృదయం పాపం పోగు చేసుకుని వాడు బయలు వెళ్ళి దాన్ని వీధిలో దాన్ని పలుకుచున్నాడు. కొంతమంది మీ దగ్గరికి మీ స్నేహితులే, మీ బంధువులే ఎంత ప్రేమగా వస్తారు, మీ ఎదురుగా చాలా ప్రేమ ప్రకటిస్తారు. మీరు సాటు కాగానే మళ్ళీ ఎట్లా దించేస్తారు, ఎట్లా తిడతారు, ఎట్లా కాని మాటలు అంటారంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద ఆదరించినట్టే, ఓదార్చినట్టే, సాయం చేసినట్టే మొత్తం తీయటి మాటలతోటి మంచిగా పలుకుతే మీకు తీయటి మాటలు పలికేటోళ్ళు కావాలి. మళ్ళీ వెనక్కి తిరగగానే దానికి అట్నే కావాలి, బో చిన్నదనుకున్నావు అంటారు. అయిపోయింది నీ పని కథం. అన్ని వివరణ వాక్యాలన్నీ చెప్పాలన్నా? ఇప్పుడు నేను అన్న వాక్యాలన్నీ ఉన్నాయి బైబిల్లో, తెలుసా? ఒకడు నిన్ను చూడటానికి వచ్చింది, ఇక్కడ కాలు దెబ్బ తగిలిందట చూడటానికి వచ్చినాడు. వాడు అబద్ధమాడును. అబద్ధమాడంటే అక్క మంచిగా ఉన్నవా, నీకు అట్ట ఏమైందట నిజమేనా అంటాడు. అబ్బా నువ్వు ప్రేమంతా ఒలకబోస్తుంది అనుకుంటావు, అది అబద్ధం కదా. పక్క తిరిగి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకా వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవను అని కూడా అంటారట. చదవండి అక్కడ 41వ కీర్తన మనం 6వ వచనం చదువుకున్నాం మనం. ఇప్పుడు 1 నుంచి 6వ వచనంలో చదవండి. బీదలను బాగినండి మీరు బీదల జోలికి పోవటం లేదు. మీరే పెద్ద బీదలు, మీరే ఆఖరి బీదలు ఈ ఊళ్ళో అనుకుంటున్నారు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఇప్పుడు నీకు ఆపద వచ్చింది, బీదవాడివి, బతికిన రోజులు ఎవరిని పట్టించుకోలేదు, నీకు దేవుడు తెలుసు, పేదరికంలో ఉన్నావు, దేవుడు ఆజ్ఞలు పాటించమన్నాడు, పాటించలే, ఇష్టం వచ్చేట్టు నడుచుకున్నావు, నీకు ఆపద వచ్చింది. దేవుడు పట్టించుకోడు, ఎందుకంటే నువ్వు మంచుకున్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు కాబట్టి నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు పట్టించుకోడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు ఎవరిని తప్పించిన యెహోవాని కాపాడి బ్రతికించడం. భూమి మీద వాడు ధన్యుడగును, వారిని శత్రువులు ఇచ్చుకుని వారిని అప్పగింపబు. రోగశయ మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఇప్పటి వరకు ఇదొక కథ, ఇది అయిపోయింది. తర్వాత 4వ వచనం నుంచి యెహోవాని దృష్టి ఎదుట నేను రోగానికి రావడానికి కారణం ఏంటి? పాపం చేస్తున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నాడు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి దాని వీధిలో పలుకుచున్నారు. అట్లా మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఇంకా పైనుంచి వాడు ఎప్పుడు చచ్చునో, అది ఎప్పుడు చస్తుంది, దాని పీడ పోతుంది అని కూడా అంటున్నారు. కానీ కనుక బీదల్ని కటాక్షించి దానమైతే
నువ్వు కనుక దేవుని ఆజ్ఞలు గైకొనే దానమైతే దేవుడు నిన్ను కాపాడి నీ రోగశయ్య మీద ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు. రోగము కలుగా నీవే నన్ను స్వస్థపరచుదు. హాస్పిటల్ కాదు, దవాఖాన కాదు. హల్లెలూయా. కనుక అసలు చేయకండి. 102వ కీర్తన 17వ వచనంలో చెప్తుంది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చూసిన ఆయన దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు అని తిరుగుతాడు. మనం అసలే దిక్కులేని వాళ్ళం, దరిద్రులం. మనకు ఆపద వచ్చింది, ప్రార్థన చేస్తాం, వెంబటే దేవుడు ప్రార్థన వింటాడు. కానీ మీరు దేవుని పద్ధతిలో నడవాలి. నేనైతే దీన దరిద్రతో స్థితిలో వచ్చిన దేవుని దగ్గర దేవుడు నా ప్రార్థన విన్నాడు. వింటే నేను నా జీవిత కాలం అంతా నేను ప్రార్థన చేసుకోవాలని తీర్మానం చేసిన. ఎవరికి ఎన్ని వందల మంది అయినా ప్రార్థన పొద్దున్న నుంచి అన్నం తినకపోయినా, ఏందమ్మా మీరైతే 3 సార్లు తినొచ్చినారు, నన్ను ఒక్కసారి కూడా తిననియరు అన్నాను నేను. అసలు అట్లా మంచినీళ్ళు ఇవ్వకపోయినా చుట్టూ మందే ఉంటారు, ఒక్కళ్ళు కూడా గిలాసు నీళ్ళు ఇయ్యరమ్మా. చూడు, కావాలంటే వీడియోలు చూడు, ఎన్ని ఉన్నాయి వీడియోలు చూడు. ఒక గిలాసు నీళ్ళు ఇయ్యరు తెలుసా, ఒక గుడికాడ నీళ్ళు ఇయ్యరు. అంత ప్రార్థన చేపించుకుంటారు. వాళ్ళైతే 3 సార్లు తాగొస్తారు. నన్ను తాగడానికి పోనీయాడు, గుండకాడి ఓ గారు ఎడిపోతాను, ఆగు ఆగు అంటారు. పోనీయారు, నన్ను తాగనియారు వాళ్ళు తెలుసా. ఇక నేను మంచి నన్ను తాగొద్దామా అన్నాను నేను. అంటే మళ్ళీ ఆయన పైన ఆయన ఊకోడు. మళ్ళీ హల్లెలూయా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వింటున్నారా? దేవుడు మీ ప్రార్థన వింటాడు తప్పకుండా. ఎవరు ప్రార్థన చేయనక్కర్లేదు. నేను చెప్పలేదా? మీ ప్రార్థన దేవుడు వింటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఇట్లుండి ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చూసినా మీరట బాగానండి, మీరు ఒక 5-6 ఇట్లున్నారట. నేను పొద్దున అడిగి వచ్చిన, ఈ వాక్య భాగాలను సత్యం ఏంటిది, ఈ వాక్య భాగాల నీతి ఏంటిది అంటే, ధర్మారమేనా? ధర్మారమే ప్రభా అన్నాడు. సంఘంలో కొంతమంది ఆడళ్ళు మొగలు కూడా ఇట్లున్నారు. వాళ్ళ కళ్ళు ఏది కావాలనిపిస్తుందో అమ్మటే దాన్ని పానంలాగా చూసుకుంటారు. అది కావాలని కోరుకుంటారు. అట్లా చూడొద్దని చెప్పు, వాళ్ళను అట్లా కావాలని ఆశపడొద్దని చెప్పు అన్నాడు. వింటున్నారా అంటే మీ కళ్ళు చాలా బలహీనమైనమాట. వాటిని సైతానా వెళ్ళిపో అనాలి. లోపల నీకు ఒక దురాశ పుట్టిస్తుంది సాతాను. ఎమ్మటి వెళ్ళిపో సైతాన్ అనాలా వద్దా? అనరట మీరు అసలే. నాకైతే ఏదైనా మంచి వస్తువు ఉంటే అది నీకుంటే బాగుండు అని పో సైతాను వేస్తున్నామని. దేవుడు నాకు ఇచ్చే టైంలో దేవుడే ఇస్తాడు. ఇప్పుడు యేసుప్రభువుని సైతాను ఇచ్చినది నా కాళ్ళ మీద ఒక్కసారి పడితే సార్, ఈ భూలోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి, నీకు ఇచ్చేస్తాను. పడ్డా? ఇప్పుడు ఆయన భూలోకమందును పరలోకమందును సర్వాధికారం పొందుకొని ఉన్నాడు. ఆయన మొత్తం అధికారం, మామూలు అధికారం కూడా కాదు, సర్వాధికారం. భూలోకంలో పరలోకంలో సర్వాధికారం, మామూలు అధికారం కూడా కాదు. అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది. అన్ని రాజ్యాల మీద, అన్ని పార్టీల మీద, అన్ని జాతుల మీద, అన్ని కులాల మీద, అన్ని మతాల మీద, అన్ని వర్గాల మీద, అన్ని ఆచార వ్యవహారాల మీద, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది. మనుషులందరి మీద అధికారం ఉన్నది. నమ్మని వాళ్ళని దేవుడు చూసి చూడనట్టే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడని రాసినది. క్రైస్తవులని అట్లుండదు. క్రైస్తవులు చిన్న తప్పు చేసినా శిక్ష వస్తుంది. వాళ్ళు 100 తప్పు చేసినా శిక్ష రాదు అన్ని జనులకు, దేవుడు నమ్మని వాళ్ళకి. కానీ వాళ్ళకి శిక్ష రాదు, కానీ వాళ్ళకి ఎప్పటికీ నరకం ఉంటుంది. ఏమన్నా వాళ్ళకి శిక్ష రాదు కానీ ఎప్పటికీ నరకం ఉంటుంది. దేవుడు తీర్పు తీర్చేసాడు. కనుక వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళని మీరు కిడుకు పెద్ద కిడు చేయకండి, దూషణకు పెద్ద దూషణ చేయకండి. వాళ్ళకి తెలవక అట్లా చేస్తున్నారు.
మనం తెలిసిన వాళ్ళు ఓపిక పట్టాలి. తెలిసిన వాళ్ళు యేసు ప్రభులాగా ఉండాలి. మనం ఎవరిని ఏమనదు. నీకంటే జ్ఞానం తక్కువ వాళ్ళు తప్పు చేస్తే ఎవరిని ఏమనదు, ప్రార్థన చేయాలి అంతే. నీకన్నా తెలివి తక్కువలు తప్పు చేస్తే వాళ్ళ గురించి బాధపడాలి, దుఃఖపడాలి. నీకు ఎదురాడితే దుఃఖపడాలి, నన్ను దూషిస్తే దుఃఖపడాలి, కానీ మళ్ళీ ఎదురు దూషించకూడదు. హల్లెలూయా. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసేవాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మనలో ఒకడు ఉన్నాడు, సాతాను నుండి అన్ని జనులాగా నడుచుకోమంటాడు. ఓ సైతానా, ఎప్పుడు నేను వెలివేసినా నువ్వు నా జోలికి రావద్దు. ఒక ఊర్లో క్రైస్తవుని వెలివేసిన అంటారు. అక్కడక్కడ వెలివేసిన అంటే నిప్పు నీళ్ళు ఇస్తారా? నిప్పు నీళ్ళు ఇస్తారా అంటే అంటే నేను సైతాన్ని వెలివేయాలి. దాని ప్రేరేపణ, దాని ఆలోచన, దాని తలంపులు, దాని ఉద్దేశాలు నువ్వు వెలివేయాలి. ఎప్పుడు వేయాలి? వెలివేయాలి. దగ్గర రానివ్వకూడదు అలాంటి ఆలోచన తలంపుల్ని. ఓ సైతాన్ అన్నాడు, నాకైతే గడియారం కావాలి, అసంటి గడియారం నీకుంటే బాగుండన్నది, అసంటి డ్రెస్ నీకుంటే బాగుండన్నది. వింటున్నారు? ఎన్నెన్నో అన్నది, అసంటి నీకుంటే నేను పో 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 వెలివేషన్లు ఏమి ఇయ్యారు తెలుసా? నిప్పు నీళ్ళు ఇయ్యారు తెలుసా? వెలివేస్తే బావి మీద చేద కూడా చేదనియ్యారు తెలుసా? అంటే వెలివేస్తే దుకాణంలో అగ్గిపెట్టి కూడా కొననియ్యారు తెలుసా? అంటే అట్లా మనం సైతాన్ని వెలివేయాలి. చెప్పండి, ఎవరిని వెలివేయాలి? అట్లా కనుక సైతాన్ని మీరు దగ్గర రాకుండా దూరపరిస్తే మీరు పుట్టే దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన మీలో పెట్టినా, దుష్టుల ఆలోచన చెప్ప నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు. ఏం పని లేదు ఆ దేవారాత్రాలు. మాకు ఎన్ని పనులు ఉంటాయి? రాత్రి పనులు రాత్రి, పగలు పనులు. దేవారాత్రులు పని చేసుకో, ధ్యానం చేయి. పని చేసుకోవద్దు అన్నాడా? దేవారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడా? దేవారాత్రాలు బైబిల్ చదివాడు అన్నాడా? దేవారాత్రులు ధ్యానించడం అంటే మన మనసులో పెట్టుకోవటం, దాని మీద ఆలోచన చేయటం. హల్లెలూయా. గలతీ పత్రిక 3:12 ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. విశ్వాసం వేరు, ధర్మశాస్త్రం వేరు. విశ్వాసం ఉండాలి మనకు, ధర్మశాస్త్రం కూడా పాటించాలి. నేను ధర్మశాస్త్రం పాటిస్తా, విశ్వాసం ఉంచను. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన నమ్మితే నువ్వు విశ్వాసం ఉన్నట్టు. ఆయన నమ్మకపోతే నేను దశమాగిస్తూనే ఉంటుంది, 10 ఆజ్ఞలు పాటిస్తూనే ఉంటుంది, ఆయనకు నాకేంటి సంబంధం? ఒక వ్యక్తి వచ్చి యేసు దగ్గరికి వచ్చి నేను నిత్య జీవం పోవటానికి నేనేం చేయాలన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం ఏం రాస్తున్నది? 10 ఆజ్ఞలు పాటించాను. నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. రైట్, పరలోకానికి నీది అన్నాడా? నీకు ఇంకొకటి కొదవగా ఉన్నదన్నాడు. ఏంటిది అన్నాడు? నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించన్నాడు. యేసుని వెంబడిస్తే ఏమన్నా తక్కువ చేస్తాడా? యేసుని వెంబడిస్తే తక్కువ చేయడు. యేసుని వెంబడిస్తే అంత నీతి మార్గంలో నిన్ను గొప్ప చేస్తాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకు, నీతి మరణం నుండి తప్పించను. అలా దేవుడు నీతి మార్గం నడిపిస్తాడు. నీతి మార్గం నడిస్తే భూలోకాన్ని తలకిందులేసే శక్తి వస్తుంది తెలుసా? నీతి మార్గం నడిస్తే నీకు రోజులకు విలువ పెరుగుతుంది. మామూలుగా విలువ చెప్పలేనంత విలువ పెరుగుతుంది. హల్లెలూయా. అశ్రద్ధ చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు ప్రత్యేకించి. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించును. హల్లెలూయా. బైబిల్లో రాస్తున్నది, బలిపీఠం దగ్గర ఉండేవాడు బలిపీఠం ద్వారానే పోషించబడాలి. హల్లెలూయా. కనుక దయచేసి వాక్యం విని కృప పొందుకోండి, దేవుణ్ణి పొందుకోండి, అశ్రద్ధ చేయకండి.
దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. విశ్వాస సంబంధమైనది అంటే అర్థం ఏంటంటే గలతీ పత్రిక 2:20 చెప్తున్నది, నేను క్రీస్తుతో కూడా అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాస మూలంగా జీవించుచున్నాను. హల్లెలూయా. గలతీ 2:20 ఏం చెప్తున్నది? నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. అది విశ్వాసం. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను. అది విశ్వాసం. క్రీస్తే నా యందు, అది విశ్వాసం. ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాస మూలంగా జీవించు. విశ్వాసం మూలం అంటే అర్థమైంది, ఒక నమ్మకం పెట్టిండు, నాకు అప్పు తీరుతుందని సేవ చేస్తున్నా, అప్పు తీరింది, విశ్వాసం. అది నా అప్పులు తీరుస్తాడు, నా కుటుంబాన్ని పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు అని అనుకున్నా, అది జరిగింది, అది విశ్వాసం. నాకు నమ్మకం లేదు, కూలికి పోతున్నా, అది అవిశ్వాసం. నవ్వుతుంది. నాకు నమ్మకం లేదు, కావాలంటే ఆదివారం ఆదరేసుకుంటా, పాట పాడమంటే పాట పాడతా, రాగం ఏమంటే రాగం తీస్తా, కూసమంటే కూర్చుంటా, క్యాష్ ఇట్లా కిరికి అనిపించంటే కిరికి అనిపిస్తా, మైకి దగ్గర ఇట్లా అనిపించంటే అట్లా అనిపిస్తా. ఆదివారం వచ్చి దడదడలాడి అంటే దడదడలాడిస్తా. మళ్ళా సోమవారం నాడు నాకే. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే మళ్ళీ ఎవరికి మధ్యలో ఎవరికి వేసుకో గురించి చెప్పను, నేను కూడా అట్లా నడవను, నేను కూడా భక్తి మార్గం. అదే అవిశ్వాసం. హల్లెలూయా. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధం అయితే యేసు ప్రభు భూలోకానికి రావాల్సిన అవసరత లేదు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు ఈ మాటలు చెప్తున్నాడు. ఆ దినమని నేను మనవి ఆలకింతును. దేవుడు అంటేనే ప్రార్థనలు ఆలకించేవాడు. ఆకాశం మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకింపను. మన వాక్య ప్రకారం నడుస్తూ యేసునామములో ప్రార్థన చేస్తే యేసు ప్రభు తండ్రి సన్నిధికి వెళ్తుంది. ఆ ప్రార్థన సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. భూమి ధాన్య ద్రాక్ష తైలములు మనం ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయమని ఆలకించను. యెజ్రెయేలు అంటే దేవుడు విత్తినవాడు, అంటే సేవకుడు. సేవకుడు లేదా విశ్వాసులు లేదా విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వారు చేయు మనవి దేవుడు ఆలకిస్తాడు. విశ్వాసులు చేయు మనవి ఆలకింపగా భూమి ధాన్య ద్రాక్ష తైలముల మనవి ఆలకించను. అట్లా యెజ్రెయేలు అంటే దేవుడు విత్తినవాడు, అనగా దేవుడు పిలిచినవాడు లేదా దేవుడు పంపినవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక పాస్టర్ని అనుకోకండి. అప్పుడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపక వాటి పూజింపక ఉండేడలో నీవు అనుసరించి నడుచుకోవాలని నేను ఆజ్ఞాపించున్న దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని యెహోవాను తలగా నియమించును గాని తోకగా నియమింపడును, పైవాడవుగా ఉంది కానీ కింది వాడవుగా ఉండవు. దేవుడు నిన్ను ఎంతో గొప్ప చేయాలనుకుంటున్నాడు, విలువ గల వ్యక్తులుగా చేయాలనుకుంటున్నాడు. ఒక నన్ను చూడవచ్చిన అబద్ధమాను వాని హృదయం పాపము చేసుకునిచున్నది, వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. నువ్వు గనుక దేవుడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం యెహోవాని కాపాడునన్నాడు. నువ్వు గనుక దేవుడు మాట చెప్పిన మాట చేస్తుంటే ప్రకారం నడుస్తుంటే నీకు ఏ ఆపద వచ్చినా దేవుడు కాపాడుతాడు. నన్ను తలగా నిమిషుడు కానీ తోకగానే ఇప్పుడు పైవారుగా ఉంచుతాడు కానీ కింది వారుగా ఉంచను. ఆయన దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడు.
వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు ఇప్పటి నుంచి అలాంటి అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు మీలోనికి రానియకూడదు. వెంబడే సైతాన్ని వెళ్ళగొట్టాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. దారి తప్పిస్తుంది సైతాన్ దరిద్రలో ఉంచడానికి, దారి తప్పిస్తే సైతాన్ నువ్వు కష్టాలు తీసుకురావడానికి. దాని బోధలో ఉండకూడదు, దాని మాట ప్రకారం నడుచుకోకూడదు. దేవుని కృప నీ మీద ఉన్నది. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. దేవుడు చెప్పిన మాట నడిస్తే, ఇప్పుడు యేసు చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ప్రకారం నడిస్తే నీకు విశ్వాసం ఉన్నట్టు. దీన్ని పెడచవని పడితే నీకు విశ్వాసం లేనట్టు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మీలో ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ఆలస్యం చేయకుండా చేయండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తిమోతి గారు ప్రార్థన చేస్తాడు. స్తోత్రమయా, వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. అయా ఇదిగో తండ్రి ప్రభా, నీ మాట వినక ప్రభా, నీ ఆలోచన ప్రకారం నడవక తండ్రి ప్రభా ఉంటే క్షమించండి దేవా. నిజమే అయ్యా, కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నావు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దంటున్నావు అయ్యా. మరి ఇంతకాలం ఆ విధంగా నడిచామేమో, క్షమించు ప్రభా. ఇక నుంచి ప్రభా నీ మాట వింటామయ్యా, నీకు లోబడతాం ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను ప్రభా అనుసరించి నడిచినప్పుడు ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడై ఉంటానని మాట్లాడావు దేవా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా ఇంతకాలం తండ్రి ప్రభా, అయా మా ఆలోచనల ప్రకారం నడిచి ఉంటే క్షమించయ్యా. అయా మా సబుద్ధిని ఆధారం చేసుకొని నడిచి ఉంటే క్షమించు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా ఇక నుంచి ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తామయ్యా దేవా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభా. ఇదిగో దేవా అయా, ఇదిగో నేను నీ మాటలు విని అయా నీ ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ప్రభా, అయా ఇదిగో తండ్రి నీకు భేదాలను ప్రభా కనికరించేవాడు ధన్యుడు అంటున్నావు దేవా. ఇంతకాలం దేవ భేదల కొరకు ప్రభా ఇదిగో తండ్రి అయా మరి నాయన ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థన చేయలేదేమో, సహాయం చేయకపోయి ఉంటే క్షమించండి. ఇక నుంచి ప్రభా నువ్వు చెప్పినట్లు నడుచుకుంటామయ్యా, సహాయం చేయండి దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అయా ఇదిగో తండ్రి ఇంతవరకు దాకా నేను తండ్రి నీ దాసుడు దేవా. మరి తండ్రి మీరు మరి మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో ఫలింపచేయమని, సహాయం చేసి మహిమ పొందుకోమని కొద్ది ప్రార్థన చేస్తున్నాము, అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం.